ఎంతండి దండ? 600. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వరలక్ష్మి వ్రతం బిఫోర్ డే అనమాట. ఇవాళ వచ్చేసి గురువారం, టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. ఇంకా కాసేపట్లో కుంభవృష్టి వర్షం పడేలా కనిపిస్తోంది సిచ్యువేషన్ చూస్తుంటే. సో బయటకు వెళ్ళి ఆల్మోస్ట్ పువ్వులు అవన్నీ కూడా నేను ట్యూస్డే మాకు ఇక్కడ సంత పెడతారు, అందులోనే తెచ్చేసుకున్నాను. అంటే విడి పువ్వులు, దండలు అన్నీ కూడా అల్లించి ఫ్రిడ్జ్ అంతా కూడా బాగా క్లీన్ చేసేసుకొని, సో మీకు నేనైతే లాస్ట్ ఈ వీడియో పెట్టే టైంకి ముందు నుంచి కూడా ఏం వీడియోస్ పెట్టి ఉండను. బికాజ్ ఈ టైంకి థర్స్డేకి ముందు ఒక 2-3 days బిఫోర్ నుంచి శ్రీకి బాగా ఫీవర్ అనమాట. ఫుల్గా వాళ్ళ అంటే సీజన్ నడుస్తుంది కదా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకి ఈ సీజనల్ ఫీవర్స్ వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి అటాక్ అయిపోతుంది. సో లాస్ట్ ఒక 3 days నుంచి నైట్ టైం కూడా స్లీప్ ఉండట్లేదు. నేను పడుకునేదే జస్ట్ 4 to 5 hours అలా ఉంటుంది. అలాంటిది ఇంకా వాడికి బాగోకపోవడము దానివల్ల. అండ్ నేను కూడా మీకు తెలుసు కదా, మంత్లీ సైకిల్ అయిన వెంటనే క్లీన్ అవి చేసుకున్న తర్వాత వీడియోస్ పెడుతూ ఉంటాను అవి. సో ఈసారి ఏంటంటే వెంటనే మండే పూజ అవి వచ్చేయడం, ఈ బిజీ వల్ల అసలు ఈ వీక్లో ఏవి షూట్ చేయలేదన్నమాట. అందుకే నేను ఏవైతే షూట్ చేసుకో పెట్టుకున్నానో ఆ షాపింగ్ వీడియోస్ మాత్రమే మీ అందరికీ ప్లే చేయడం జరిగింది. అండ్ వరలక్ష్మి వ్రతం అంటే ఎవరో ఒకడు గోల్డ్ కొనుక్కుంటారు కదా, యూజ్ అవుతుందిలే అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మీకు ఆ వీడియోస్ పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, థర్స్డే 4 o'clock అవుతుంది. బయటకు వెళ్ళి అమ్మవారికి నేనైతే ఎలాంటి హడావిడి పెట్టను. నన్ను ఫాలో అయ్యి అందరికీ తెలుసు, నేను డాల్స్ లాంటివి ఎప్పుడూ పెట్టలేదు. ఎప్పుడూ ఒకసారి బిఫోర్ షూట్ మాత్రమే పెట్టాను తప్ప నేను మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు కూడా పెట్టలేదు. నేను సంప్రదాయబద్ధంగా కలశం మాత్రమే పెట్టుకుంటాను. అమ్మవారి ఫేస్ నచ్చితే మాత్రం ఎప్పుడైనా పెడుతూ ఉంటాను. ఈ ఇయర్ అయితే ఫేస్ పెడతానో లేదో కూడా ఆ టైంకి నా మూడ్ అంతే, జస్ట్ కొబ్బరికాయకి పెడతాను. ఈసారి ఏంటంటే వైభవలక్ష్మి వ్రతంలో కూడా ఉన్నాను నేను. సో వరలక్ష్మి వ్రతం, వైభవలక్ష్మి రెండూ కలిపి. మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ నెక్స్ట్ వీక్ చేసుకున్నా కూడా లేదా ఎప్పుడైనా సందర్భం వచ్చినా చెప్తున్నాను. మనకి ఎప్పుడైనా ఒక పర్వదినం రోజున ఆల్రెడీ మనం ఏదైనా ఒక వ్రతం కంటిన్యూటీలో ఉన్నప్పుడు ఆ దేవతను ఆ కలశంలోకి మనము ఆవాహన చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు రేపు వరలక్ష్మి వ్రతం కదా, సో నేను ఎలా అంటే వరమహాలక్ష్మి సహిత వైభవలక్ష్మి ఆవాహయామి అని చెప్పి చదువుకుంటానమాట. ఇలా మనం ఆ దేవతను ఒకే కలశంలోకి చేసేసుకోవచ్చు. సో బ్లౌజ్ పీస్ ఒకటే ఉంటుంది నేను ఆల్రెడీ పెట్టినట్టుది. అండ్ కొబ్బరికాయ కూడా మార్చేది లేదు, మిగతావి కొబ్బరికాయలు. అండ్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళామంటే కొన్ని కలువ పూలు లాంటివి కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయి, అలాంటివి ఏమన్నా దొరికితే తెచ్చుకుందాము. అండ్ గుమ్మానికి సంబంధించి బంతిపూలు కూడా లేవు, అవి కూడా తెచ్చుకుందాం అని చెప్పి వెళ్తున్నాను. అలాగే అమ్మవారికి, మా అమ్మకు నేను వైభవలక్ష్మి వ్రతం ఫస్ట్ వీక్ మీకు ఏదైతే చూపించానో విగ్రహం ఉంది కదా నా దగ్గర, ఇత్తడిది అమ్మవారిది. సో అమ్మ కోసం ఒక కొత్త డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంతేనండి, బిఫోర్గా నేను చేసుకునే అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. పండగ రోజు వ్లాగ్ అంతా కూడా ఇంకొకటి షేర్ చేస్తాను. సో ఇలా లైవ్ ఆడియో తోటి మీకు నేను వీడియో పెట్టడం జరుగుతుంది. కొన్ని రోజులుగా స్టైల్ మార్చాను. సో చెప్పాను కదా, నేను ఎలా చేసుకుంటాను అనేటివి మాత్రమే ఇకపై మీ అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి. సో ఒకే రోజున 2 వ్రతాలు, వైభవలక్ష్మి సహిత వరమహాలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను అనేది. నేనేమి హెవీ డెకరేషన్స్ చేయను, జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటాను, కలశం పెట్టుకుంటా, అమ్మని పెట్టుకుంటా, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ పెట్టుకుంటా. అండ్ ఈసారి బంగారాలు, వెండి ఇలాంటి వాటి విషయానికి వస్తే ఏమీ లేదు, జస్ట్ ఒక సిల్వర్ కాయిన్ చిన్నది తీసుకున్నాను. ఈసారి వరమహాలక్ష్మి వ్రతంకి అందరికీ కాసు కొనుక్కునేటువంటి అలవాటు ఉంటుంది, నేనైతే అవి ఏమీ లేవు. జస్ట్ ఒక వెండిలో చిన్నది 5 గ్రాములతో వెనకాల శ్రీచక్రం వచ్చింది, ముందర అమ్మవారిది. మీరు వీడియో చూస్తూ ఉండండి, అన్ని తెచ్చుకున్న తర్వాత వాటిని చూపిస్తా. ఆల్రెడీ తెచ్చి పెట్టేసుకున్నాను నేను ఇది. సో ఇదనమాట, వెళ్ళి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా తెచ్చేసుకుంటాను. తాంబూలం ఇవాళే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముత్తైదువులందరికీ నేను సంప్రదాయబద్ధంగా తయారు చేస్తాను కదా, అదొకటి. ఇల్లు శుభ్రం ఇవన్నీ అయితే అయిపోయాయి, ఎందుకంటే మండే వ్రతానికి ముందరే ఇల్లు శుభ్రం అన్ని పెట్టేసుకున్నాను. బట్ నాకేవి షూట్ చేయడం కుదరలేదు, అందరూ ఇప్పుడు అవే వ్లాగ్స్ పెడతారు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేకపోయింది అనమాట. అండ్ మెయిన్ వాడికి బాగోకపోవడం వల్ల ఏదో ఒక మన లైఫ్ మన రెగ్యులర్ స్టైల్లో ఒక చేంజ్ అనేది వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా పిల్లలకు బాగాలేదంటే షూట్ చేయాలి, వీడియోలు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు. పైగా ఎగ్జామ్స్, వీటన్నిటిని మేనేజ్ చేయడం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే. సో ఇదనమాట వీడియో అయితే. ఇవాళ బిఫోర్ ప్రిపరేషన్స్ అన్ని పెడతాను. అండ్ మా హైదరాబాద్లో మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలాంటి టైంలో పండగలు వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా పెడుతూ ఉంటాను, ఈ ఇయర్ కూడా మెన్షన్ చేస్తాను.
అండ్ వాడివి రిపోర్ట్స్ ఒకటి రావాలి, అది కూడా కలెక్ట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి అటు అమ్మవారి డ్రెస్ తెచ్చేసుకొని అటు నుంచి అటు సామాన్లు పట్టుకొని ఇంటికి వచ్చేస్తాను. బిఫోర్ ప్రిపరేషన్స్లో నేను ఈ రోజు గురువారం, మీకు తెలుసు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూవర్స్కి అయితే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, గురువారమే నేను గడప కడిగేసుకుంటాను. గురువారం సాయంత్రం, శుక్రవారం పొద్దున్న, శుక్రవారం సాయంత్రం అనఘాదత్త ఆరాధన చేసుకుంటాను అని నేను ఇప్పుడు కాదండి, గత 3 ఏళ్లుగా చెప్తూ ఉన్నాను అందరితోటి. సో కాబట్టి ఇప్పుడే గడప పూజ అనేది, గడప పూజ కాదు, గడపను కడిగి బొట్లు పెట్టేసుకుంటాను. ఏదో చిన్న ముగ్గు అనేది ఇప్పుడు వేసేసుకొని పొద్దున్నే లేచిన తర్వాతే అన్నీ చేసుకుంటా. అండ్ ఇక్కడ ఒక విషయం క్లారిఫై ఇస్తాను. చాలా మంది ఏంటంటే ఈ పిండిలు నానబెట్టుకోవడాలు, పప్పులు నానబెట్టుకోవడాలు, అమ్మవారిని మీరు ప్రధాన కలశం కాకుండా జనరల్గా ఇప్పుడు చాలా మంది చీర అవి కట్టి డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నారు కదా డాల్స్కి. సో ఆ అలంకారం అయితే మీరు ముందు రోజు కూడా తలస్నానం చేసుకొని మాంసాహారం తీసుకోకుండా సాత్విక ఆహారం మాత్రమే తీసుకొని ప్రిపరేషన్స్ వైజ్ కాస్త నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటే మాత్రమే చేసుకోవాలి. లేదంటే ఆ పిండ్లు నానబెట్టడం కానీ, పప్పులు నానబెట్టడం కానీ, అమ్మవారిని తయారు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఏ రోజు పూజ చేస్తామో ఆ రోజే చేసుకోవాలండి. అందుకే ఇంత హడావిడులు ఇది వరకటి కాలంలో ఉండేవి కావు కాబట్టి పూజకు ముందరే అన్ని సిద్ధం చేసుకుంటూ ఉండేవారు అందరూ కూడా. ఇప్పుడు ఏంటంటే మనము చాలా హడావిడి పడిపోతూ ఉన్నాం కాబట్టి ముందు రోజు అమ్మవారిని చేసేయడం, ముందు రోజే పప్పులు నానబెట్టేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండ్ పెద్దవాళ్ళు పాటించేది కూడా ఇదే. నేను కూడా నా చిన్నతనం నుంచి ఏదైతే చూశానో, ఇప్పటికీ ఏదైతే పాటిస్తున్నానో అదే మీతో చెప్తున్నాను. సో బిఫోర్ ప్రిపరేషన్స్ లో నేనైతే గడపకి బొట్లు పెట్టడం మాత్రమే చేస్తాను. ఏదో ఆ టైంకి జస్ట్ చిన్న ముగ్గు వేసుకుంటాను అంతే. నెక్స్ట్ డే పొద్దున్నే లేచిన తర్వాతే బయట గడపకి బయట ముగ్గు వేసుకోవడం కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు. పొద్దున్నే 4 గంటలకు లేచామంటే పప్పులు నానబెట్టేస్తే మనం పిండి వంటలు ఎలా అయినా స్టార్ట్ చేసేసరికి 8, 9 అలా అవుతుంది. 4 to 4.5 hours నానితే సరిపోతుంది అనమాట. వడలు వేస్తాం, పూర్ణాలు వేస్తాం కాబట్టి. సో అదంతా కరెక్ట్ గానే సరిపోతుంది. ముందు రోజే నానబెట్టాల్సినటువంటి అవసరం లేదు, హరీబరీ పడాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటాను. సో నేనైతే ఏం తయారు చేయబోతున్నాను, ఏమనుకుంటున్నాను అనేది ఫర్దర్ గా మీతో అన్ని షాపింగ్ చేస్తూ మాట్లాడతాను. ఇదండి, పదండి అయితే బయటకు వెళ్ళిపోదాము. సో ఇప్పుడు 4 o'clock అయింది. మిగతా పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకొని వచ్చిన తర్వాత తాంబూలం ప్రిపరేషన్, బయట గడపకి చేసుకోవడం అన్ని తొందరగా పడుకుంటే, తొందరగా అంటే అట్లీస్ట్ 11 కన్నా పడుకుంటే మార్నింగ్ 4 కంతా లేస్తే రేపంతా ఉండగలుగుతాను అనమాట. నేను ఎలాంటి హడావుళ్ళు పెట్టుకోలేదు. అవన్నీ మీరు వచ్చేటువంటి 2 వ్లాగ్స్లో చూస్తారు. పదండి వెళ్ళిపోదాం. కొన్ని రోజుల ముందు నుంచే చెప్తున్నాను కదా, నేను ఎలా ఆచరిస్తాను, నేను ఎలా ప్రిపేర్ అవుతాను అనే విశేషాలతోనే వీడియోస్ పెడతాను. బిఫోర్ వీడియోస్ అంటే బిఫోర్ పూజా విధానాలన్నీ ఎంతో స్పెషల్, చెప్పాల్సినటువంటి రెమెడీతో కూడుకున్నది అనిపిస్తే మాత్రమే ఈ ఇయర్ మీకు పెడతాను. నేను అంత స్ట్రెయిన్ తీసుకోదలుచుకోలేదు, అంత స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు అని చెప్పి మీ అందరితో చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం రీసెంట్గా మన ఛానల్లో ఫాలో అవుతుంటే కనుక ప్రతి నోము, ప్రతి వ్రతంకి సంబంధించి మన ఛానల్లో లాస్ట్ ఒక 2-3 ఏళ్లుగా పెట్టానండి. మీరు వెళ్ళి జస్ట్ సర్చ్ చేశారంటే అన్నీ కనిపిస్తాయి. ఇక మన వరమహాలక్ష్మి వ్రతం ఈ 2025కు సంబంధించి షాపింగ్ కని బయటకు వచ్చాను. అమ్మో ఇది షాపింగ్ అంటారా, అసలు పాపం మధ్య తరగతి కన్నా ఇంకా కొంచెం జీతంతో బ్రతికే వాళ్ళైతే ఎవ్వరూ కొనలేరండి వస్తువులైతే. విపరీతమైనటువంటి కాస్ట్. మూర బంతిపూలు అంటే మీకు ఊర్లలో ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మాకు హైదరాబాద్ సిటీలో మాత్రం ఒక మూర బంతిపూలు వచ్చేసి 50 రూపాయలు. ఒక మూర మల్లెపూలో నార్మల్ ఏదో ఒక ఫ్లవర్ అక్కడ వాళ్ళు కడుతున్నది, చామంతులతో ఆకులు ఇవన్నీ చేర్చి కట్టేది కూడా మూర వచ్చేసి 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక కలుపు వచ్చేసి 120 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు చూసారుగా స్టార్టింగ్ పెట్టాను, ఒక దండ ఏదైనా ఒక చిన్నది అందంగా ఉన్నది అమ్మవారికి అలంకరించాలంటే 600, లాస్ట్ 550కి చేస్తానంటున్నారు. ఇంకా చూడండి, అందుకే ఫెస్టివల్స్ ఏమన్నా వస్తే ముందే కొనుక్కొని పెట్టుకుందాం అంటే వీళ్ళు మనకన్నా తెలివి మీరినట్టుగా అనిపించి 2 రోజుల ముందు నుంచే రేట్లు పెంచేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ పౌర్ణమి దగ్గరకు వచ్చే కొద్దీ శుక్రవారం, పౌర్ణమి ఇవన్నీ కూడా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది. సో మ్యారేజ్, వరలక్ష్మి వ్రతం ఈ 2 పండగ, రాఖీ పౌర్ణమి ఈ అన్ని అకేషన్స్ వల్ల ఏంటంటే టెంపుల్ నార్మల్ జనాలు కలిపి కొనడం వల్ల పువ్వులకి విపరీతమైన డిమాండ్ అండ్ వర్షాలు కంటిన్యూస్గా పడడం కూడా ఫుల్ డిమాండ్ వచ్చింది అని చెప్పి వాళ్ళ వైపు చెప్పుకునేటువంటి బాధ అనమాట. ఏదైనా కానీ మనం ఒక ఫెస్టివల్ చేసుకోవాలంటే ఈ రోజుల్లో వేలల్లో ఖర్చు అయిపోతుందండి. చాలా తలకు మించిన భారంగా అనిపిస్తోంది. కానీ కళ్ళ వైపు చూస్తే అంటే కంటితోనే మనము మనసుతోనే భావన చేసేసుకోవాలా ఈ పండుగలన్నీ అనేంత స్థాయికి వచ్చేసిందనమాట. ఏది కూడా ఒక రోజు బిఫోర్ అయితే, నాలాంటి బిజీ షెడ్యూల్ లైఫ్ ఉన్న వాళ్ళైతే అసలు మర్చిపోయి పొరపాటున ఒక రోజు ముందు షాపింగ్ చేస్తే మాత్రం సగం ధార పోసేసుకోవాలి జీతంలో అని అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్కి వచ్చేసాం మనం.
భగవంతుడు ఇచ్చింది భగవంతుడికే పెట్టాలి, వెనకాడకూడదు అని మనసు ఒక పక్కన చెప్తూ ఉన్నా కూడా అంటే ఇది అనవసరంగా మనం దానికోసం ఖర్చు పెట్టాల్సి వస్తోంది, దీని మీద మనము వాళ్ళు పెట్టింది కాస్ట్ పోసేయాల్సి వస్తోంది అనే బాధ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఉంటుంది. మీకేమనిపిస్తోంది ప్రజెంట్ ఈ రేట్లు కానీ, ఈ పండగలు కానీ, ఈ వైభవాలు కానీ చూస్తున్నప్పుడు అసలు భరించేలాగా ఉన్నాయా? జస్ట్ మీలో అసలు మీ ఇంట్లో ఉండే మీ శ్రీవారిని పంపిస్తూ ఉంటారా షాపింగ్స్కి, లేదంటే మీరే వెళ్ళి మీకు నచ్చినవన్నీ పండగ టైంలో తెచ్చుకుంటారా అనేది కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో అరటి గెలలు, అమ్మవారికి కావాల్సిన డ్రెస్సు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఏవైతే మర్చిపోయానో ఒకరోజు ముందు మాత్రమే కొనగలుగుతామో వాటిని మాత్రం తెచ్చేసుకున్నాను. వీటికే నాకు 2000కు పైగానే అయిపోయిందండి. ఒక రోజు ముందు కావాల్సిన ఫ్రెష్గా కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి కూడా అనమాట. అండ్ నైవేద్యాలు ఏవైతే చేస్తానో అమ్మవారికి అనుకున్నవి వాటికి సంబంధించిన వస్తువులు కూడా అప్పటికప్పుడే ఒక 1/2 కిలో కావచ్చు, 1/2 కిలో కావచ్చు ఫ్రెష్గా తెచ్చుకుంటానమాట. ఇంట్లో ఆల్రెడీ వాడినవి యూజ్ చేయకుండా ఎలాగో పనికొచ్చేవే కదా అని చెప్పేసి ఏవైతే రాసుకుంటానో ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటానో వాటిని తెచ్చుకుంటాను అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇలా అడుగు పెట్టానో లేదో బోరుమని వర్షం అండి. సో ఇలా జరిగింది బయట షాపింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం వ్రతంకి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తానండి. సో ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ ఒక్క షాపింగ్ తోటే అయిపోలేదు. ఆ హాస్పిటల్కి వెళ్ళి వాడికి 2 days బిఫోర్ చేసిన టెస్ట్ల రిపోర్ట్లు తెచ్చుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్తే వర్షం పడుతుందని హాస్పిటల్లే క్లోజ్ చేసి డాక్టర్లు వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకైతే. ఇంకొక డాక్టర్ని కలవాలంటే మళ్ళీ కన్సల్టెన్సీ అనమాట. ఇలా మొత్తానికి అన్నీ తిరుక్కొని అన్నీ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అన్నిటినీ శుభ్రం చేసుకొని ప్రతిదీ అయితే ఇంక్లూడ్ చేయలేకపోయానండి. ఎందుకంటే షూట్ చేస్తే ఇంకొక 1 hour ఎక్స్ట్రా అయిపోతుందనమాట. అందుకే ఇల్లంతా నీట్గా చేసేసుకొని ఆ తర్వాత ఏం తెచ్చుకున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తూ అండ్ మిగతా విశేషాలన్నీ మీతో మాట్లాడుతూ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నానండి. సో చూసేయండి. నెక్స్ట్ వీడియోలో వ్రతంతో మళ్ళీ కలుస్తాను. తెచ్చుకున్నానో చూపిస్తాను. ఇదిగో విస్తరాకులు, అరిటాకులు, కలసం మీదకి మర్రి కొమ్మ, మామిడి కొమ్మ, అండ్ ఇదిగో అరటిపళ్ళు, కమలపాకులు, పువ్వులు. అమ్మవారి తాంబూలం తయారు చేయాలి. సో తాంబూలం సామాగ్రి ఇదిగో. ఇంకా ఇవన్నీ ముత్తైదువుల ముగ్గురు అనుకుంటున్నాను. సో ముగ్గురికి గాజులు. అండ్ ఇది అమ్మవారికి ముక్కు పుడక బాగుందని తెచ్చానమాట, అలంకరిద్దాము అనేసి. అండ్ ఇదిగో ఈసారి కొనుక్కున్నది ఇదే. నేను ఒకటేమో 999 కొనుక్కున్నాను. ఇది గణపతి అనమాట. అసలు యాక్చువల్లీ ఫస్ట్ 999 అడిగాను. వాడేమో 80% క్వాలిటీది, జనరల్గా మనం కొంటాం కదా వస్తువులు, అవి 80% క్వాలిటీయే ఉంటాయన్నమాట. అది ఇచ్చాడు. సరే అని అది చూసేసరికి నా మనసు మళ్ళీ వెనక్కి ఇవ్వాలనిపించలే. చూపిస్తూ ఉండండి. ఇదైతే 999 గణపతిది. అంటే ఇది ప్యూర్ క్వాలిటీ అనమాట. ఎప్పుడు మనం మార్చుకున్న ఒక పెట్టుబడిలాగా. కాకపోతే గణపతి వచ్చేసారు, మార్చుకోవాలన్న ఆలోచన ఉండదు ఎప్పుడైనా. ఇంకా మరీ పాడైంది, రూపం అంతా పోయింది అనుకున్నప్పుడు వెండి సామాగ్రిలో వేసేయచ్చు. ఇదిగో ఫస్ట్ 80% వెండి ఉండే క్వాలిటీ అనమాట మనం కొనే వస్తువులన్నీ. 999 అయితే మాత్రమే బిస్కెట్తో ఈక్వల్. ఇంకో ఇది చూడండి ఎంత బాగుందో కాయిన్, భలే నచ్చింది నాకు. వెనకాలేమో నీట్గా శ్రీచక్రం వచ్చేసింది. ఇక్కడేమో అమ్మవారిది శ్లోకం వచ్చింది, హిరణ్యవర్ణం హరిణీమని శ్రీ సూక్తంతో. అండ్ వెనకాల శ్రీచక్రం ఎంత బాగుందో. ముందరేమో మొత్తం లక్ష్మీదేవులు అనమాట, అష్టలక్ష్ములు. భలే అనిపించింది నాకు. ఎలాగో వైభవ లక్ష్మి వ్రతం చేస్తున్నాను కదా, కుంకుమార్చన చేసుకుందాము ప్రతి వారం ఈ 21 weeks. అందుకే నేను అనుకోకుండా అమ్మ ఇలా కనపడిందేమో అనిపించింది నాకు. ఇట్లా ఈసారి కొనుక్కున్నది ఇదేనండి వరలక్ష్మి వ్రతంకి. కాసు కూడా కొనుక్కోలేదు నేను అసలు, బంగారు కాసు కూడా. అంతే, జనరల్లీ అయితే డబ్బులు దాచుకొని ఏదో ఒక వెండి వస్తువు కొంటూ ఉండేదాన్ని. బట్ నాకు వాటి మీద పొయ్యాలనిపించట్లేదు అనమాట. ఏదైనా ఈసారి పెద్ద వస్తువు ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి కాయిన్స్ చేర్చి పెట్టుకుంటున్నా. బట్ ఈసారి ఏంటో అమ్మవారు మరి ఇలా వచ్చారనమాట, గణపతి లక్ష్మీ గణపతి ఇద్దరు కూడా. అండ్ తర్వాత ఇంకో బ్లౌజ్ పీసెస్ ముగ్గురికి 3. నేను మర్చిపోయి కలశంకని 4వ ముక్క కొనేసాయి ఎరుపుది. కానీ కలశంకి వైభవలక్ష్మికి ఏదైతే పెడతానో క్లాత్ అదే వాడాలి కదా, మళ్ళీ గుర్తొచ్చింది. సర్లే అనేసి ఇదిగో 4 బ్లౌజ్ పీసెస్. ఇవి ఒక్కొక్కటి 180 రూపీస్ పడ్డాయి.
అండ్ ఇది అమ్మవారికి డ్రెస్ చెప్పాను కదా, బయటికి వెళ్ళినప్పుడు కొంటాను అనేసి, ఎర్రగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇదిగో ఈ డ్రెస్ కొన్నాను. ఇది కూడా నచ్చి ఇంకొకటి కొన్న ఎక్స్ట్రా. అండ్ మన కన్నయ్యకి కొత్త డ్రెస్. మరి ఈరోజు దగ్గరలో కృష్ణాష్టమి వస్తుంది అండ్ ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, కొత్త బట్టలు వేసుకుంటాడు కన్నయ్య అని ఇది కొన్నా. వ్రతం కోసం అన్నీ ఇలా సిద్ధంగా పెట్టుకున్నా, పెద్ద హడావుడేం లేదు. ఇక్కడే ఇదిగో ఇలా ఒక పీఠము, ఇంకొక లోటస్ ఉంది, దాని మీద కలసం పెడతాను, ఇంతే. ఇగో బ్యాక్ డ్రాప్ క్లాత్స్ రెడీగా పెట్టుకున్నా, ఒకటి కింద వేయడానికి, ఒకటేమో బ్యాగ్కి పెట్టడానికి. పుస్తకం రెడీగా పెట్టుకున్నా. అమ్మకి కొత్త డ్రెస్, అలాగే స్వామివారు అమ్మవారు కలిపి పెడతాను కదా, అందుకని ఒక డ్రెస్ రెడీగా పెట్టుకున్నా, ఇంతే. అరటి గెలలు తెచ్చుకున్నా, వీటితో డెకరేట్ చేసేస్తాను. చేసేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు నేను బ్యాక్ డ్రాప్, నైవేద్యాలు, నా పూజ, పేరంటం ఇవన్నీ కూడా చూపిస్తాను.